వెలుగై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 5:14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. నా హృదయములో అధికమైన వేదన ఉంది. మనము యేసు క్రీస్తు వారి నామాన్ని ఎందుకు హెచ్చింపలేకపోతూ ఉన్నాము? యేసు క్రీస్తు వారి వెలుగునకు కర్తై ఉన్నాడని, యేసే నీతి సూర్యుడని, యేసే లోకమునకు వెలుగై ఉన్నాడని స్త్రీ పురుషులు గుర్తించేలాగు మన చుట్టూ ఎందుకు వెలుగును ప్రసరింపజేయలేకపోతూ ఉన్నాము అనేది నా వేదన. మన చుట్టూ అధికారము ఆవరించి ఉన్నప్పుడు మన యొక్క వెలుగు కనిపించని రీతిలో ఉండడానికి కారణమేమిటి? ఇది విభిన్నంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అసలు వెలుగు ఉందా? వెలుగంటూ ఉంటే చుట్టూ చీకటి ఉన్నది కాబట్టి అది కనబడాలి కదా. ప్రజలు ఎలా అజ్ఞానులైపోతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మన సంఘాలు వెలుగుగా ఉన్నప్పుడు మన చుట్టూ నేరాల సంఖ్య తగ్గిపోవాలి. నీవు వెలుగై ఉన్న ఎడల, మన కుటుంబాలు వెలుగై ఉన్న ఎడల, ప్రజలు మన చుట్టూ చేరి మిమ్ములను ఎంతో ఫలభరితులుగాను, ఆనందభరితులుగాను, స్థిరులుగాను, సురక్షితముగా ఉన్నవారిగాను చేసిన ఆ వెలుగులో కొంత భాగాన్ని దయచేసి మాకివ్వండి అని మొర్రపెడతారు. మన చుట్టూ కేకలు ఉండాలి, ఆ వెలుగును మాకివ్వండి. లోకమంతా మనలను చూసి మీలో ఉన్న వెలుగు మాకు కూడా ఇవ్వండి అని అడగాలి. మనము క్రైస్తవులమని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుస్తున్నామని మనం ఎందుకు చెప్పుకోవాలి? ఆయనలో చీకటి ఎంతమాత్రమూ లేదు అని మనకు చెప్పబడింది. మనలో చీకటి ఉందా? మనలో అంధకారం ఉందా? మన దినాలలో గల ఆ అంధకారమైన మన వెలుగు ఎందుకు ప్రకాశించట్లేదు? ఈ విషయము నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఈ వెలుగు కొరకు అనేకమైన కారణాలు ఉన్నాయి. ప్రార్థన ఎలా చేయాలో ప్రజలకు తెలియకపోవడాన్ని నేను గమనించాను. ఒకనిలో శ్వాస ఆగిపోతే అతడు మృతుడు అని వెంటనే ప్రకటించబడుతుంది. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి విశ్వాస శ్వాస అవసరము లేకపోతే అతడు ఖచ్చితంగా చనిపోయినట్టే లెక్క. వెలుగును ప్రసాదించే ప్రార్థన, మాదిరితనము, ఆశీర్వాదాన్ని సరి అయిన మోతాదులో ఒక క్రైస్తవునిగా నీకు లేకపోయినట్లయితే అది అంగీకరించతగినది కాదు. మన ఆత్మీయ సోమరితనము నుండి మేల్కొని ప్రభువుకు మొర్రపెట్టే కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.